చాలామంది కొత్తిమీర పచ్చడి చాలా విధాలుగా చేస్తారు. ఇది నా స్టైల్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఎందుకు అన్నీ ఎక్కువ తీసుకున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నది అంటే ఒక హోల్ కట్ట కొత్తిమీర. అంటే మనం ఒక 30 రూపీస్ పెట్టి కొనుక్కుంటాం కదా, ఒక హోల్ కొత్తిమీర కట్ట నేను తీసుకున్నాను. కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది. దట్టు మా ఇంట్లో కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి నేను ఇలా యాక్సెప్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే మనం మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా కాదు, కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను కాబట్టి 3 or 2 టొమాటోస్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టొమాటోస్ చాలా చిన్నగా చాప్ చేసుకుంటారు. అవసరం లేదు. ఒక్క కాయని 2 పీసెస్ చేసుకోవచ్చు, 2 కూడా చేసుకోవచ్చు, లేకుంటే 3 కూడా చేసుకోవచ్చు, లైక్ ఆప్షనల్. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఉద్దిపప్పు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నప్పుడు మనం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి మనం ఫ్రై చేసేటప్పుడే తగినంత పసుపు అండ్ జీలకర్ర, ఒక 4 మిరియాలు, తగినంత ఉప్పు వేసి కొంచెం చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేస్తే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.